ఛానల్ వద్దు ఏమొద్దు నీకు టాలెంట్ లేదు అనుకుంటా నన్ను ఎప్పుడు వెనుకకు నూకేసుకుంటా ఏదో ఒకటి అనుకుంటా బాధ పెట్టద్దు అట్లా తెలుసా. సరే మేము యూట్యూబ్ మీదనే ఆధారపడి బతుకుతే మా డాడీకి ఏం బాధ, ఏం కష్టం అని చెప్పేసి దేశాలు పోతుండ్రు. బయట దేశం అనేది ఎందుకు పోతుండ్రు ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. అవ్వనా జ్వరం వచ్చినా కాలు గుంజినా కాలు నచ్చినా తలకాయ నచ్చినా అయ్యనా ఆవనా ఆడ ఎవడు ఉంటాడని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. యూట్యూబ్లోనైతే నా సొంత ఛానల్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా. మా బావని కూడా అడిగిన, బావ నాకు సొంత ఛానల్ క్రియేట్ చేయని, నీకు చేయరాదు ఎందుకు అది ఇదని చెప్పేసి అంటుండు. అంటే నన్ను వెనుకకు నువ్వు ఎత్తుండు. నీకెందుకు ఛానల్ అవసరమా అని చెప్పి, కానీ నాకు పెడితేనే కదా నేను చేస్తానా చెయ్యానా అని చెప్పేసి మా బావ కూడా తెలుస్తుంది. కానీ ఇట్లా కానీ ఏం చెప్తున్నావంటే నేను అడిగిన నువ్వు చెయ్యని చెప్తున్నా వాళ్ళకి, మన ఫ్యామిలీకి. నవ్వుతావు, వినవాడే వచ్చినావు కదా, నీకు వినవడాలనే నేను మాట్లాడుతున్నా నీతో. నేను ఇప్పుడు చెప్పన్నా నువ్వు ఆ వీడియో పెట్టే ముందుకే 100 సార్లు చెప్పినా అద్దు నవ్య, ఉన్న ఒక్క ఛానలే గట్టిగా నడిపించుకున్నావు. ఇల్లు ఏమన్నా లక్షలు పడుతున్నాయని ఇంకొకటి పెట్టుకుంటాము కాదు. నువ్వు అన్నది ఫస్ట్ తీసే టాలెంట్ ఉంటే అలా తీసే టాలెంట్ ఉంటే అంటున్నావు కదా. ఇప్పుడు భార్యని భర్త ఉండి ముందు నడిపియాలి, భార్యకి భర్త, భర్తకి భార్య ముందుండి నడిపియాలి. కానీ నన్ను ఎప్పుడు వెనుకకు నూకేసుకుంటా నీ వల్ల కాదు నీ వల్ల కాదు అని అంటే నా వల్ల ఏమైతుంది? ఇంకా ఒక ఛానల్ అయితే ఉన్నది కదా, నీ ఛానల్ నీకుందా, నువ్వు ఎప్పుడు ఇంటికాడ ఉండవు కదా, నువ్వు అటు ఇటు ఏదో ఒక పని మీద నీ పని మీద నువ్వు వెళ్తావు. నువ్వు వెళ్ళినప్పుడు నేను పిల్లల్ని చూసుకుంటాను, ఏదో నాకు తోచిందంత వాళ్ళ జ్ఞాపకాలు అనేవి ఉంటాయి కదనే. ఉంటాయి కరెక్టే, కానీ నా మనసులో ఒకటి ఉన్నది. కాదు, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నావు? జాను, చార్మి వీళ్ళు ఎవ్వరు పెట్టక ముందు నుంచి అడుగుతున్నానా లేదా? అందరు పెట్టిరు, అందరు పెడితే ఫస్ట్ ఛానల్ నీదే ఉండేది. కానీ నేను అద్దన్నా, ఎందుకు అద్దన్నా అంటే దానికి కారణం కూడా నా దగ్గర ఉన్నది. ప్రతి ఒక్క కామెంట్ ఏంటిదంటే, మీరు యూట్యూబ్ మీద ఆధారపడి బతుకుతున్నారు, అది మీరు అసలు ఏం వర్క్ చేస్తారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మొత్తం అందరూ యూట్యూబ్ తోటే బతుకుర్రా అన్న క్వశ్చన్ చాలా మందిలో ఉన్నది, అడుగుతుర్రు. కానీ ఇప్పుడు నువ్వు కూడా పెడితే ఇప్పటికే చాలా మంది పెడుతుర్రు. అసలు యూట్యూబ్లో వస్తున్నాయో రాలేవో ఆ దేవునికి తెలుసు, ఎంత వస్తున్నాయో మాకు తెలుసు, దాంట్లో ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి దగ్గర ఫలితం వస్తుందా లేదా అనేది మాకు తెలుసు. చెప్తా, ఒక నెల ఎక్క పట్టేయచ్చు, ఇంకో నెల అంతే పడతాయని రూల్స్ లేదు. మనం తీసిన దాన్ని బట్టే వ్యూస్ బట్టే వస్తాయి. వ్యూస్ మేము అంత పాపులర్ కాలేము, ఏం కాలేము. మా వ్యూస్ చిన్నగా పోతే మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మా వీడియోస్ చూస్తారు, మాకు ఏదో కొంచెం దానివల్ల ఆదాయం, అది కూడా ఇట్లా ఖర్చుల మందం. ఒక్కొక్క నెల రావు, 2 నెలలకు కలిపి వస్తాయి. అది మేము చెప్పుకోం కదా, ఒక నెల బాగా పడ్డాయి అని చెప్పుకుంటాం, ఒక నెల తక్కువ పడ్డాయి అని చెప్పుకుంటాం, ఒక నెల బాగా పడ్డాయి అని చెప్పుకుంటాం, ఒక నెల తక్కువ పడ్డాయి అని చెప్పుకుంటాం. బయట పనికి అవుతున్నావు, నీ పనులు చూసుకుంటున్నావు. నీ పనులు చూసుకున్నప్పుడు నాకు ఏదో నేను రిప్లై ఇస్తున్నా కదా, నువ్వు రిప్లై ఇస్తున్నావు అంటే నాకు ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంది. యూట్యూబ్ ఛానల్ తోటి బతుకుతురా ఉంది కాబట్టి అద్దంటున్నా. ఇప్పుడు నాకు ఒక మెమొరీ అనేది ఉంటుంది. నాకు నేను ఎన్నటి నుంచో నిన్ను అడుగుతూనే ఉన్నా, నువ్వు పెడతలేవు. నాకు కూడా ఏదో ప్రేమ ఇప్పించేటోళ్ళు ఉంటారు కదా నా మీద, ఉండరా చెప్పు. సరేగా నీకు ఫోన్ ఉందా? మరి ఫోన్ లేదు. మరి ఫోన్ లేని ఎక్కడికి వెళ్ళి తీసుకుంటావు? ఫోన్ లేని ఎక్కడికి వెళ్ళి తీసుకుంటావు అంటే నీ ఫోన్ ఉంది కదా. నా ఫోన్లో ఒక్క మెయిల్ తోటి 2 పెట్టరు యూట్యూబ్ ఛానల్. అట్లా ఒకటి వేయింది తెలిసే కదా. ఒకటి వేయిందంటే అది ఉంటాయి కదనే, పెట్టు అట్లా అన్నా. నాకు కాదు బావా, అవన్నీ కాదు. నాకు ఛానల్ క్రియేట్ చేస్తే నా పిల్లలయ్యో నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా, నా చిన్న మెమోరీస్ అలా ఉండిపోతాయని నేను అనుకుంటే, నువ్వేమో ఛానల్ వద్దు ఏమొద్దు నీకు టాలెంట్ లేదు అనుకుంటా నన్ను ఎప్పుడు వెనుకకు నూకేసుకుంటా ఏదో ఒకటి అనుకుంటా బాధ పెట్టద్దు అట్లా తెలుసా. బాధ పెట్టుడు కాదు నవ్య, వాళ్ళ మనసులో కూడా అదే ఉంది. ఇప్పుడు నువ్వు కూడా పెడితే ఖచ్చితంగా ఇంకా 100 రెట్లు అవే కామెంట్లు. ఫస్ట్ మరి నాకు పెడితే నీకు ఇప్పుడు సరే అందురా చెప్పు మరి అనకపోతుండే, కానీ ఫస్ట్ నువ్వు అన్నప్పుడే పెడితే అది వేరే ఉండేది. ఇన్ని రోజులు నేనే అయినా ఇప్పుడు నేను అయినా కూడా పెట్టా ఛానల్ ఒకటి ఉన్నది, అదే గట్టిగా నడిపించుకుంటాం. నేను చెప్పేది ఇప్పుడు సరే, అందరూ ఒక క్వశ్చన్ ఉంది కదా, వీళ్ళకి ఎంత వస్తున్నాయి డబ్బులు, ఏం కథ, మస్తు బతుకుతుర్రు, అవి కొంటారు ఇవి కొంటారు అని. సరే మేము యూట్యూబ్ మీదనే ఆధారపడి బతుకుతే మా డాడీకి ఏం బాధ, ఏం కష్టం అని చెప్పేసి దేశాలు పోతుండ్రు. బయట దేశం అనేది ఎందుకు పోతుండ్రు ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. మేము
ఇంతమంది కలిసి సంపాదించిన పైసలు మా డాడీ నెలకు ఇప్పుడు ఒకప్పుడు తక్కువ ఉండేది 10,000 15,000 దుబాయ్లో ఉన్నప్పుడు బాగా తక్కువ ఉండేది. ఇప్పుడు సౌదీ పోయిన కంచెలు ఒక 20-25 వస్తే వాళ్ళకి ఖర్చులు నానుంచుకొని కొన్ని పంపిస్తుండ్రు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే మీరు ఊక బాధలే చెప్తారు, జ్వరం వచ్చిందని చెప్పేసి లేకపోతే ఏదో దెబ్బ తాకిందని చెప్పేసి ఊకవి అంటే మాకు జరిగినవి మీకు చెప్తాం కానీ జరిగని అల్లించుకుంటా పుట్టించుకుంటా చెప్తే ఎట్లుంటుంది అట్లా వీడియోస్ అంటే పట్టని దొరుకుతాయి, కుప్పల వీడియోస్ దొరుకుతాయి. కానీ మాకు ఇంట్రెస్ట్ లేదు ఒకళ్ళని మోసం చేసుడు, ఎందుకంటే మేము తప్పుగా మాట్లాడి సంపాదించుకోవాలని మాకు లేదు. నిజాయితీగా మాకున్నది చెప్పుకొని కష్టపడి ఎడిటింగ్ అయినా ఇప్పుడు డబ్బింగ్ అయినా కానీ వీడియో ఎడిటింగ్ అయినా కానీ ఎంత కష్టం తెలుసా. ఇప్పుడు నవ్య కూడా ఛానల్ పెడతా ఉంటుంది, ఫోన్ ఎక్కువ చూస్తే ఎట్లుంటుంది? ఫోన్ ఎక్కువ ఎత్తా అంటే ఫోన్ ఎడిటింగ్ ఎత్తున్నావు చూస్తున్నావు, నీ కష్టం చూస్తున్నా, నైట్ మొత్తం నిద్ర ఉండదు, ఎంత కష్టపడుతున్నావు అవన్నీ చూస్తున్నా. కాకపోతే ఏంటంటే నాకు నేను నీ అంత పెట్టకుండా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నా పిల్లల మెమోరీసో నీ మెమోరీసో ఇంట్లో ఉండే మెమోరీస్ అన్నీ ఉంటాయి కదా నాకు ఉంటాయి. కానీ నువ్వు ఎంత చెప్పినా కానీ నా మనసుకైతే పెట్టాలని లేదు. మా అమ్మని కూడా అడిగినా, మా అమ్మ కూడా ఒకటే మాట అన్నది, అరే నాన్న ఉన్న ఒక ఛానల్ నడిపించుకోరా, 2 ఛానల్ పెడతారు కరెక్టే. ఇప్పుడు నువ్వేమంటున్నావు, బాబా నాకు పైసలు కూడా అవసరం లేదు మెమోరీస్ అలా పెట్టుకుంటా అంటున్నావు. సరే అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం. నా ఫ్యామిలీ చూసేటోళ్ళు నన్ను ఆదరించేటోళ్ళైనా నన్ను చూస్తారు కదనే. ఆదరించేటోళ్ళు చూస్తారు కానీ ఇవరాగా చెప్పినంత ఒకటి దగ్గర తెచ్చుకుంటావు. నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు వాళ్ళకున్న క్వశ్చన్ గట్టిగా అయితే బతుకుతున్నాం, ఒకవేళ యూట్యూబ్ మీద బతుకుతున్నాం. మా నాన్నని ఒకవేళ ఇళ్ళనే మంచి ఆదాయం ఉంటే మా డాడీని రప్పించి కూర్చోబెట్టి యూట్యూబే తీసుకుంటూ ఉండేటోళ్ళం. మా డాడీని అంత కష్టపెట్టాలని మాకు లేదు, ఎందుకంటే డాడీకి హుషారు లేకున్నా మా కోసం ఉంటుందంటే అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. డాడీకి హుషారు లేకున్నా మా కోసం ఉంటుందంటే అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. టైం లేదు. మీరేం బీకుతుర్రంటే ఇక మేము ఉన్నంతగా కష్టపడుతున్నాం ఇక్కడ, మమ్మల్ని బయట దేశాలు పంపుడు మా ఫ్యామిలీకి ఇష్టం లేదు. అందుకని చెప్పేసి అయినా అర్థం చేసుకునే వాళ్ళే అర్థం చేసుకుంటారు. చాలామంది నేను చూసిన, కావాలంటే కామెంట్ కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు చూపెడతా. ఒక్కొక్కళ్ళు దారుణంగా పెడుతున్నారు కామెంట్లు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఛానల్ పెట్టుకుంటుంటే అబ్బబ్బా వీళ్ళకి ఎన్నెన్ని డబ్బులు పడుతున్నాయో ఏం కథనో అంటే ఛానల్ మీద ఛానల్ పెడుతుర్రు, మొత్తం ఏంటిది ఇది. కానీ మాకేంటిదంటే ఉన్న ఒక్క లైఫ్, మీరే మా ఫ్యామిలీ అని గట్టిగా నమ్మేసినాం. మాది కష్ట సుఖాలైనా కానీ హ్యాపీనెస్ అయినా కానీ ఫన్నీ వీడియోస్ అయినా కానీ ఏదైనా తీద్దామని మొదలు పెట్టినాం కాబట్టి ఇదే మా బతుకు తీరుగా అయిపోయి మీకోసం మిమ్మల్ని నవ్వించడైనా కానీ బాధ పెట్టుడైనా కానీ కోపం అనిపించడైనా కానీ అన్నీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటానే మాకు దాని చేయబట్టి ఏవో కొన్ని బాగా ఎప్పుడు ముందుకెళ్తామో మాకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా చాలా అనిపిస్తుంది, ఎందుకంటే ఉన్నంతలో ఆశపడాలి, ఉండాలి, ఆశపడద్దు. అందుకే నేను అంటున్నా ఉన్న ఒక ఛానల్ చాలు. ఫ్యామిలీ ముందు చెప్పిన అదే మాట, నువ్వు నన్ను వంట ఎన్నో రోజుల నుంచి అలా అడుగుతున్నా, మరి మన ఫ్యామిలీ ముందట అడిగితే పెడతావేమో అన్న ఆశతో అడుగుతున్నా తెలుసా. నేను అడిగి నాకు ఎట్లా అంటే అలసిపోయినా. ఇక ఈ ఫ్యామిలీ ముందట అడిగితే మన ఫ్యామిలీ ఒక మాట నన్ను సపోర్ట్ చేయకుండా పోతారా, నువ్వు పెట్టు అక్క అన్న పెట్టు అక్కకి అని చెప్పి అనకుండా పోతారా అన్న ఆశతోని నేను ఇగో మన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అందరూ కామెంట్ల రూపంలో ఖచ్చితంగా నవ్యక్కకు సపోర్ట్ చేస్తాం అంటే నేను ఎటు ఆలోచించకుండా ఛానల్ పెడతా. నవ్య టాలెంట్ ఉంది అంటుంది కదా, సరే అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు నువ్వు ముందుకో అని నేను ముందడికి నెట్టయితే ముందుకు పోతావా, వెనక వద్దు నీకు టాలెంట్ లేదని వెనక నువ్వైతే వెనక సేపు సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్తాం. మరి కానీ ఇక్కడ నాకు సపోర్ట్ దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేదు అంటే నాకు మాట పడబుద్ది కాదు. మాట ఎందుకంటే తప్పు చేయకుండా కానీ తప్పు చేసిన ఫీలింగ్ వస్తుంది. కామెంట్లో తప్పు చేసిన ఫీలింగ్ ఒక్కళ్ళు ఇద్దరు కామెంట్ చూసి నువ్వు ఆ మాట మాట్లాడదు. ఆ కామెంట్లో కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్లో కూడా మంచోళ్ళు రిప్లై ఇస్తారు. కానీ ఏంటంటే మనసుకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నాన్న కష్టం మొత్తం పోతుంది, దీని మీదనే బతుకుతురు, దీని మీదనే ఆధారపడుతురు అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అదే నా కాలు మంచిగా ఉంటే నేను ఇక్కడ ఉండకపోతుంది, నేను కూడా మా డాడీ తోటి దేశం పోతుంటే మా తమ్ముడు నడిపించుకునేటోళ్ళు.
గట్ల ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు అనే ఫీలింగ్ మా అమ్మ నువ్వు అన్ని వాళ్ళు చెడు కష్టం కామెంట్లు చేయాలి. పట్టించుకుంటున్నావు. మంచి కామెంట్లు వాళ్ళు కూడా ఖాళీగా ఉండలేరు కదా. ఇక్కడ కూడా యూట్యూబ్ అనేది కష్టమే, మీకు అందులో దిగుతూనే అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది మాటల్లో చెప్తారు, ఒక్కొక్కరు చెప్తారు మాకు గింత న్యూస్కు గింత మనీ పడ్డాయి అని. ఇగో దీన్ని ఏమంటారు, బ్లాగ్స్కి $1 ఉంటుంది, షార్ట్ ఫిలిమ్స్కి $1, ప్రాంక్స్కు వేరే $1 రూపంలో పైసలు అంటే వస్తాయి అన్నట్టు. వ్యూస్కు తగ్గట్టు పైసలు కరెక్టే, కానీ వ్యూస్ మనకి ఎక్కడ పోతుంది? 50 లక్షలు 2 లక్షలు లేకపోతే తక్కువ. అది కూడా నెల దాటినాక అంటావు కదా ఊక నన్ను చెడ్డ కామెంట్లు పట్టించుకోవద్దు, చెడ్డ కామెంట్లు పట్టించుకోవద్దు అని. నేను అందుకనే చెడ్డ కామెంట్లు పట్టించుకోకనే నేను పెట్టమని అడుగుతున్నా. మనకు మంచి కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని పట్టించుకో కదా మరి. ఇగో దీనికన్నా ఒరినా కానీ వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అనుకుంటారు. పిచ్చోళ్ళని ఎందుకు అనుకుంటారు చెప్పు? నేను అడిగేది వాళ్ళకు అనిపిస్తుంది కదా, నవ్యాక అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది అని చెప్పేసి. నీకు న్యాయం అనిపించలేదే, నీకు న్యాయం అనిపించదు ఎప్పుడు కూడా. అన్ని మాటలన్నీ పట్టించుకుంటావు కదా. ఇప్పుడు పెట్టావా? నాకైతే నేనైతే పెట్టాను. క్రియేట్ చేసుకుంటే ఎట్లా క్రియేట్ చేసుకుంటావు చేసుకో. ఎట్లా క్రియేట్ చేసుకుంటావు? ఇప్పుడు నేను అన్నది ఏంటి? నా ఫోన్లో అయితే నేను చెయ్యాలి రిస్క్లో వాడా. ఎందుకంటే ఉన్న ఒక ఛానలే నేను కాపాడుకుంటా వస్తా. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా బాగా అవుతున్నాయి యూట్యూబ్లో, అర్థమైందా? ఉన్నొకటి మంచిగా కాపాడుకోవాలి, కానీ ఇంకా 2-3 పెట్టుడు, ఇంకొకటి పెట్టుడు నాకు నచ్చుతలేదు. ఉన్నొకటి నా ఫ్యామిలీని, వాళ్ళకు నేనంటే చాలా నమ్మకం ఉంది, వాళ్ళని నేను కాపాడుకుంటా, వాళ్ళకి నచ్చే విధంగా వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను. నేను కూడా అదే అంటున్నా కదా, నాకు ఒక ఫ్యామిలీ తయారవుతుంది, నా పిల్లలను చూసుకుంటా, వాళ్ళని చూసుకుంటా, వీడియోస్ తీసుకుంటా, కాబట్టి నాకు ఒక ఫ్యామిలీ తయారవుతుంది. నన్ను కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, నన్ను ముందుకు నడిపించే వాళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వే నడిపించకపోతే వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పు బావ? తర్వాత యుద్ధంలే. తర్వాత యుద్ధం అనకు, నువ్వు చెప్పు ఫస్ట్. చెప్తున్నా ఛానల్ పెట్టేది లేదు, ఎందుకంటే నాది ఒకటే మాట. కాదు అట్లా అనద్దు, చెప్పు బావ, నిజం చెప్పు, అట్లా అనకు. నిజమేంటిది అబద్ధం ఏంటిది రెండు ఉంటాయి, ఒకటే మాట ఉంటుంది, అర్థమైందా? ఊక నన్ను ఒర్రియకే చెప్పింది అంటే కాదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నది కూడా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? చెయ్యాలనుకుంటున్నావా అంటే? నాకు కాదు, మనసులో ఎట్లా అర్థం చేసుకుంటున్నా అనేది మ్యాటర్, అర్థమైందా? ఎట్లా అర్థం చేసుకుంటారు బాబా? చెప్తున్నావు కదా మనం, నువ్వు అంత మంచిగా చెప్తున్నావు కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ సేమ్ అవే కామెంట్లు రాకపోతే, ఈ వీడియోలో కూడా రాకపోతే నా సో పోసుకుంటా. వాళ్ళు వీడియో చూడక ముందే కామెంట్స్ పెడతారు తెలుసా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వీడియో చూసినాం అనుకో, కొన్ని వీడియోలు చూస్తే కామెంట్లు ఏం పెట్టాం, అవి కొందరు ఏంటంటే ఎగిరితాం బాగా అన్నట్టు, చూడకముందే కామెంట్లు పెట్టేసి ఆ తర్వాత మొత్తం చూసినాక అయ్యో గిట్లనా అని చెప్పేసి అనుకుంటారు. మొత్తం చూసినాక మాట్లాడతారు కొందరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఉంటారు కదా, మనకు సపోర్ట్ చేసేటోళ్ళు, మంచి కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఉండరా? మన దాంట్లోనే గింత మంచి వీడియోస్ ఇస్తాం, ఇంత కష్టపడతాం, మన దాంట్లోనే అంతంత పోతాయి. ఇప్పుడు నువ్వు పెడితే నీ వీడియోస్ ఓన్ చూస్తావు, నాకు అర్థం కాదు. ఇగో చూసే మందని చూడని, చూసే మందని చూస్తారు, అది వాళ్ళకి ఇస్తా పెడుతున్నా నేను. నాకు పెట్టనైతే పెట్టి కదనే, వాళ్ళకు బోర్ కొడుతుంది మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే చెప్పన్నా, వాళ్ళు ఇంకా వీడియోస్ పెట్టురు అంటే మనకు కూడా అనిపిస్తుంది, పెట్టచ్చు. కానీ నాకు ఎక్కడ కూడా సపోర్ట్ అనిపిస్తలేదు నాకు. అంటే నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాట వరకే అనిపిస్తుంది కానీ నువ్వు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు నాకు. నాకేంటిదంటే నాకు తెలుసు, అన్ని అనుభవిస్తున్నా కాబట్టి. ఇప్పుడు మళ్ళీ పాప పుట్టింది, ఎట్లా నాన్న అక్కడ కష్టపడుతుండ్రు, ఈ కష్టాలన్నీ చూసి నేను తట్టుకుంటున్నాను. ఏదో ఒక వర్క్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఒకటి ఉన్నది, కానీ ఇంకా ముందుకు పోతే మంచిగా ఉంటుంది. ఇంకా సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అని అంటున్నావు, కానీ ఇంకా సపోర్ట్ చేయాలి అంటే నాకు ఒకటి పెడితే నేను నా సొంత టాలెంట్, నేను ఇంట్లో ఉండి ఏమేమి చేసుకుంటాను, ఏదో ఒకటి నాకు తోచినంత నేను చేసుకొని చూపిస్తా కదా వాళ్ళకి. సరే ఇప్పుడైతే వద్దు, ఇదే లాస్ట్ మాట. తర్వాత చూస్తా. ఫస్ట్ అయితే మన ఛానల్ ఫస్ట్ లేపుకున్నాను నేను, మస్తు లేపుకున్నాక నీ ఛానల్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ఈ ఛానలే లేవలేదు, మళ్ళీ లేదు. సబ్స్క్రైబర్ తోటి నిజంగా చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వీడియోస్ మాత్రం చూస్తలేరు. ఇది మాత్రం ఇప్పుడు 4 లక్షల మంది ఉన్నారు, ఇంకొక 10,000 అయితే 4 లక్షలు అవుతారు. 4 లక్షల మంది ఒక్క వీడియో అన్న చూసే టైం కూడా దొరుకుతుంది కదా. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, మనం కూడా
అలా ఫోర్స్ నన్ను చేయొద్దు, ఏం చూసేటోళ్ళు కూడా చేయొద్దు. ఉంటారు కదా, నన్ను మెచ్చిన వాళ్ళు, నన్ను ఇష్టపడేటోళ్ళు, వాళ్ళు కూడా నా వీడియోలు చూడకుండా పోతారా? ఇప్పుడు మీ దాంట్లో పెట్టే వీడియోస్ ఇల్లు పెట్టినా కానీ కొంచెం యూజ్ ఉంటుంది, ఇలా పెట్టడానికి పైసలు లిమిట్ ఉంటుంది కదా. అనేవి వాడితే కొంచెం మనం ఎరికేసుకోవచ్చు. అదే నువ్వు స్టార్ట్ చేస్తా అంటున్నావు, నీకు ఛానల్ క్రియేట్ చేస్తా, అది మానిటైజేషన్ ఎప్పుడు కావాలి? కొంతమందికి అదృష్టం ఉంటుంది, జల్దీ పోతాయి వీడియోస్. కొంతమందికి ఏంటిదంటే నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు తెలుసా, అన్న ప్లీజ్ అన్న, ఇప్పుడు మళ్ళీ ఆ యూట్యూబ్ నుంచి వాచ్ అవర్స్ పెంచిండు, 8,000 ఎప్పుడు కావాలి నీకు? అదంతా ఈజీ కాదు. అల్ల ఇల్లు అంటే ఇప్పుడు నువ్వు ఇలా పెట్టుకున్నావు అనుకో, అది కాకపోతే ఎవరు మనమే లాసు, టైం వేస్ట్. కాదు ఇప్పుడు అన్ని నేను అన్ని క్లియర్గా చెప్పలేను, చెప్తున్నా. వాళ్ళ ముందర ఇంకా చాలా ఎప్పటి ఉన్నాయి కానీ వాళ్ళకి కాదు, నీకు చెప్పేటి ఉన్నాయి. కొద్దిగా సపరేట్ చెప్పమంటే చెప్తా కానీ ఇలా మనం చెప్పరాదు, కొంచెం అర్థం చేసుకొని ఇలా బాధ ఏం లేదు. నీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా, ఇప్పుడు అది నుంచే చెప్పిన, నువ్వు వాటిగా ఫ్యామిలీ ముందర ఇజ్జత్ తీసుకున్నావు. నేను ఎందుకు ఇజ్జత్ తీసుకున్నా నీకే తెలుస్తుంది. కామెంట్లు పెట్టినాక వాళ్ళు కామెంట్లు పెట్టినాక నీకే తెలుస్తుంది. మా బావ అయితే ఒక లొకేషన్కి తీసుకొచ్చిండు. అది ఎందుకు తీసుకొచ్చిండో తెలియదు, ఒక గిఫ్ట్ అని అంటుండు. అదేం గిఫ్టో కూడా తెలియదు. ఆ ముచ్చట పక్కకు పెడితే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని మా బావనైతే మస్తు బతిమిలాడినా, అద్దానే అంటుండు. మీరైతే కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే అన్న కొంచెం వింటాడేమో. కామెంట్ అయితే వేయండి. నవ్యక్కకు ఛానల్ పెట్టు శివాజన్న అని చెప్పుర్రి, కొంచెం అట్లన్నా చెప్తే వింటాడు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మిమ్మల్ని నేను ఒక్కొక్కసారి ఆయన విననప్పుడు మిమ్మల్ని అడిగిన ప్రతిసారి, మీ ముందుకు తీసుకొచ్చిన ప్రతిసారి ఆయన కొన్ని కామెంట్స్ చూసి నాకు చేస్తుండే. అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ చెప్తే మా బావ వింటాడన్న నమ్మకం నాకు ఉంది. నవ్యక్క యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తీస్తుర్రు, యూట్యూబ్లో ఛానళ్ళు పెట్టుకుంటుర్రు. నాకు తీయాలని ఫస్ట్ నుంచే ఉంది, ఎప్పటి నుంచో అడుగుతున్నా. కానీ తీస్తా అన్న ప్రతిసారి అద్దు అనే ఒక మాట మాత్రం ఉంది. కాకపోతే ఇప్పుడైతే మీ ముందుకు తెచ్చి మీ ముందట పెట్టి మరి అడిగినా, మీరైతే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసి మాత్రం ఖచ్చితంగా చెప్పుర్రి. మా బావ వింటాడన్న నమ్మకం అవుతుంది. ప్లీజ్ ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి.